ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ఆల్ ఇండియా కోటా మాపప్ రౌండ్ 3 షెడ్యూల్ను విడుదల చేసింది. ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రౌండ్ 3 మాపప్ రౌండ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ విడుదల చేసింది. ఈ మాపప్ రౌండ్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ వివరాలు: రౌండ్ 1 లేదా రౌండ్ 2లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రౌండ్ 2లో సీటు అలాట్మెంట్ వచ్చి కాలేజీలో రిపోర్ట్ చేయకుండా వదిలేసిన విద్యార్థులు మాత్రం ఇప్పుడు మాపప్ రౌండ్లో పాల్గొనడానికి మరలా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను కొనసాగించాలి. ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి వదులుకున్నా లేదా జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ సీట్ మ్యాట్రిక్స్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆప్షన్లు పెట్టే ముందు ఎంసీసీ అధికారిక వెబ్సైట్లో రౌండ్ 3కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ విడుదలవుతుంది. ఈ సీట్ మ్యాట్రిక్స్ ఆధారంగా ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుని ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అయితే కేవలం సీట్ మ్యాట్రిక్స్లో చూపించిన సీట్లకే కాకుండా అప్గ్రేడేషన్ ద్వారా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నందున అందుబాటులో ఉన్న అన్ని కాలేజీలను ఎంచుకోవడం ద్వారా సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అప్గ్రేడేషన్ మరియు నిబంధనలు: రౌండ్ 1 లేదా రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యి ఇప్పుడు రౌండ్ 3లో అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా జాయిన్ అవుతామనుకునే కాలేజీలను మాత్రమే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. ఒకసారి రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వస్తే గతంలో జాయిన్ అయిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. రౌండ్ 3లో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వచ్చిన విద్యార్థులు జాయిన్ అయినా కాకపోయినా తర్వాత వచ్చే స్ట్రే వేకెన్సీ రౌండ్లో పాల్గొనడానికి అర్హులు కారు. ఒకవేళ ఈ రౌండ్లో అలాట్ అయిన సీటు వద్దనుకుంటే మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ చేయబడుతుంది. అలాగే మీరు నెక్స్ట్ రౌండ్లో పాల్గొనలేరు. అయితే సొంత రాష్ట్రాల్లోని కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు నిర్ణయించుకున్న కటాఫ్ను రిఫరెన్స్గా తీసుకుని సీటు వచ్చే అవకాశాలు పెంచేలా అన్ని కాలేజీలను పరిశీలించి ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించడమైనది.